తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలి. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయి ఒక నెల కూడా అయితలేదు. భార్య పిల్లల యొక్క విషాదం నుంచి ఇంకా బయటికి రాలేదు. ఇంకా తేరుకోలేదు ఆ సమస్య నుంచి, ఆ షాక్ నుంచి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కొన్ని వేల మంది జనాభా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ యొక్క అంతిమయాత్రలో పాల్గొన్నారు. దాన్ని చూసి ప్రభుత్వం కూడా ఏంటంటే, ఒక ఉద్యమకారుడు చనిపోతే ఈ విధంగా ఉంటుంది కావచ్చు, ఒక నిజమైన ఉద్యమకారుడు నిజంగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి చనిపోతే పదవులు అనేది శాశ్వతం కాదు, పదవిలో ఉన్నా లేకున్నా కూడా వేల మంది జనాభా తన ఎన్నుకొస్తారు, తన అంతిమయాత్రలో కూడా పాల్గొంటారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోనే తన అంత్యక్రియలు చేసింది. దేనికోసం? అక్కడటువంటి జనాభాను చూసి కాదా, వచ్చినటువంటి జనాలను చూసి కాదా, కొన్ని వేల మంది మనసులు గెలుచుకున్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. దివంగత నేత, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఉద్యమకారుడు. తెలంగాణ రావడానికి కేసీఆర్ గారితో కలిసి అనేక రకాలుగా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన చనిపోయి 1 మంత్ కాకముందుకే నర్సంపేటలో చిల్లర రాజకీయాలు స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ కనీసం ఆయన బూడిదని కూడా తీసుకెళ్ళి ఎక్కడ ఒక గంగలో కూడా ఇంకా కలపలేదంటే, అది ఇంట్లోనే ఉన్నాయంటే. ఇంకా వాళ్ళ భార్య చెప్తా ఉంది. ఎంత దారుణం ఇది! ఒక ఫ్యామిలీ, మీకంటే ముందు ఆయన ఎమ్మెల్యే కదా, మీకంటే ముందు ఆయన ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తే కదా, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఈ విధంగా చనిపోయిన 1 మంత్ కూడా కాకముందుకే ఆయన యొక్క విగ్రహాన్ని అర్ధరాత్రి పోలీసు వాళ్ళతో వచ్చి ఆ విగ్రహాన్ని తీసేసిరు. ఎంత దారుణం ఇది! ఈరోజు నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి యొక్క బర్త్డే, పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వస్తున్నటువంటి న్యూస్ కొంత వినికిడి ఏంటంటే, ఆయన గిఫ్ట్ లాగా ఇవ్వాలని చెప్పేసి, ఆయన గిఫ్ట్ లాగా ఇది గుర్తుండాలని చెప్పేసి, ఆయన బర్త్డేకి అని చెప్పేసి యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని తీసేసారంట, పగలగొట్టారంట. ఎంత దారుణం ఇది! తెలంగాణలో కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాలు, సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాలు, బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాలు, మరి చెన్నారెడ్డి విగ్రహాలు, ఎన్ని విగ్రహాలు! తెలంగాణ అని చెప్పేసి అంటేనే నేను తెలంగాణ కోసం పాట పాడను, తెలంగాణ రాష్ట్రీయ గేయాన్ని పాడను అని చెప్పినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. విగ్రహాలను పోలీసు వాళ్ళు అధికారికంగా లాంఛనాలతో మరి విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు, దానికి సెక్యూరిటీ ఇస్తారు. కాసు బ్రహ్మానంద రెడ్డి నాకు రోజుకో శవం కావాలి, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే అంటా ఉన్నారో, తెలంగాణ రావాలని చెప్పి అంటా ఉన్నారో, వాళ్ళ యొక్క రోజుకో శవాన్ని నాకు కావాలని చెప్పినటువంటి వ్యక్తి కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆయన విగ్రహాలను పెట్టుకొని మనం ఈరోజు ఆరాధిస్తా ఉన్నాం. సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తా ఉన్నాం. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల వాళ్ళందరూ ఏమన్నా తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారా వాళ్ళు ఎవరన్నా? తెలంగాణ కోసం ఎవరైనా రాజీనామా చేసి ముందుకు వచ్చిరా? వాళ్ళ విగ్రహాలు పెట్టి బలవంతంగా తెలంగాణ ప్రజలతో ఈరోజు మొక్కిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. బలవంతంగా వాళ్ళ విగ్రహాలు రోడ్ల మీద పెడతా ఉన్నాడు. ప్రజలు గడిచినటువంటి యొక్క పన్నులతోని ఈ యొక్క విగ్రహాలను తీసుకొచ్చి కొన్ని 100 కోట్లు పెట్టి విగ్రహాలు పెడతా ఉన్నాడు. ఏం తెలంగాణ ఉద్యమకారులంటే గౌరవం లేదా? ఆయన నీకెట్లా గౌరవం ఉంటుంది? తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదుల మీదకి, తెలంగాణ ప్రజల మీదకి గన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకి ఎట్లా గౌరవం ఉంటుంది? అటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ సీఎంఐ కూర్చున్నాడు. ఇలాగే ఉంటుంది మరి. ఒక తెలంగాణ ఉద్యమకారుడు చనిపోయి, ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ఎమ్మెల్యే చనిపోయి నెల రోజులు కాకముందుకు ఆయన పెట్టినటువంటి విగ్రహాన్ని రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి తీసేసారు. ఏం రాజకీయాలు ఇవన్నీ? దీనివల్ల ప్రజలకు ఏం చెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నారు? నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కి ఏం చెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నారు? అరే కనీసం ఆయన యొక్క బొక్కలు, ఆయన అంత్యక్రియల యొక్క బూడిద గంగలో ఇంకా కలపలేదంట వాళ్ళ భార్య చెప్తా ఉంది. ఇంత దారుణమా? ఇంత చిల్లర రాజకీయాలను శాశ్వతం చెప్పి అనుకుంటా ఉన్నారా? మొన్నటి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నటువంటి సీట్లో ఈరోజు మీరు కూర్చున్నారు. మీ సీట్లో రేపు ఇంకోరు కూర్చుంటారు, వాళ్ళ సీట్లో ఇంకోరు కూర్చుంటారు. ప్రజల అభిప్రాయం మారిందని చెప్పేసి అంటే మీ సీట్లు మారుతాయి, మీ ఓట్లు మారుతాయి, మీ భవిష్యత్తు మారిపోతుంది. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సో దయచేసి ఏ రాజకీయ నాయకుడైనా కూడా కక్షపూరితమైనటువంటి ఒక రాజకీయ వ్యవహారాలు చేయకండి. ఏదైనా తెలంగాణకి ఉపయోగపడే విధంగా చేయండి, తెలంగాణ డెవలప్ అయ్యే విధంగా చేయండి తప్ప మీరు ఈ విధంగా చేయడం వల్ల, ఉద్యమకారుల యొక్క విగ్రహాలను వడగొట్టడం వల్ల, ఈరోజు నా బర్త్డే అపోజిషన్ పార్టీ యొక్క విగ్రహాన్ని వడగొట్టినా అని చెప్పేసి అంటే అది హ్యాపీ కాదు. వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే మీరు దిగిపోతారు, మీ విగ్రహాలు వడగొడతారు. ఇది కాదు కదా కావాల్సింది. తెలంగాణకు కావాల్సింది డెవలప్మెంట్, నర్సంపేటకు కావాల్సింది డెవలప్మెంట్, నర్సంపేటకు కావాల్సింది మంచి ఎమ్మెల్యే కావాలి, నర్సంపేటకు మంచి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, మంచి ఇల్లు కావాలి, స్కూల్స్ కావాలి, ఒక వైద్యశాలలు కావాలి, మెడికల్ కాలేజీలు కావాలి, ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి. వీటి మీద ఫోకస్ చేయండి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క విగ్రహాలు వలగొట్టడం, పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క ఫ్యామిలీని ఇబ్బంది పెడదాం, ప్రజెంట్ నేనే ఎమ్మెల్యే, నాకు అపోజిషన్ లేరు అని చెప్పి అనుకుంటే తప్పు. రాజకీయం శాశ్వతం కాదు, మీ సీట్లు శాశ్వతం కాదు, మీ అధికారం శాశ్వతం కాదు. రాజకీయం అనేది మారుతూనే ఉంటుంది. రాజకీయం శాశ్వతం కాదు, మీ అధికారం శాశ్వతం కాదు, మనుషులు మాత్రమే శాశ్వతం. మీరు చేసేటువంటి పనులు శాశ్వతం అయితే, అధికారం అడ్డం పెట్టుకొని కనుక మీరు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రము నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు వెళ్ళడానికి మీకు ముఖం ఉండదు. తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పూజలు చేస్తూ ఉంటది. తెలంగాణ ప్రజలతో కూడా బలవంతంగా పూజలు చేసే ప్రయత్నం చేపిస్తూ ఉంటది. తెలంగాణ కోసం పోరాడినటువంటి ఒక ఉద్యమకారుని యొక్క విగ్రహాలు పెడతా మాత్రం పలగొడతా ఉంటది, తీసేస్తూ ఉంటది.
ఈ తెలంగాణలో ఉందా, తెలంగాణ ఆంధ్రలో ఉందా? ఎవరికి కావాలి కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క విగ్రహం? ఎవరికి కావాలి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం? ఎవరికి కావాలి మర్రి చెన్నారెడ్డి విగ్రహం? ఎవరికి కావాలి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం? తెలంగాణను వద్దనుకున్న వాళ్ళను, తెలంగాణ వ్యతిరేకవాదులను తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. తెలంగాణ కోసం ప్రాణార్పణం చేసినటువంటి తెలంగాణ ఉద్యమం కోసం అని చెప్పేసి అనేక దెబ్బల్ని పెద్ద సుదర్శన్ రెడ్డి గారి యొక్క 2 కళ్ళలో ఒక కళ్ళు కనిపాయని చెప్పి తన ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఉద్యమ సమయంలో ఒక లాఠీ దెబ్బ పడడం వల్ల తన యొక్క కన్ను దెబ్బతినదంట. అంటే తన కన్ను పోయింది. అంటే తెలంగాణ కోసం దెబ్బలు తిని కళ్ళు కాళ్ళు చేతులు కొట్టినటువంటి యొక్క ఉద్యమకారుల యొక్క విగ్రహాలు ఏమో కొడతారు. తెలంగాణ వద్దు, తెలంగాణ రావద్దు అని చెప్పేసి రోజుకో శవం కావాలి నాకు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళని చెప్పి కోరినటువంటి ఒక కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క విగ్రహాలు మాత్రం తెలంగాణలో పెడతా ఉంటారా? ఈ తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. తెలంగాణ ఎటుపోతా ఉన్నది? తెలంగాణ మళ్ళీ తెలంగాణలో ఉందా, తెలంగాణ ఆంధ్రలో కలిసిందా? ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నదా ప్రజెంట్? మళ్ళీ మారిపోతా ఉన్నదా? 12 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది? ఇవన్నీ ప్రజలు గుర్తించాలి. ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరవీరులకి, ఉద్యమకారులకి గౌరవం ఇచ్చి నేర్చుకోండి. వాళ్ళ యొక్క విగ్రహాలు వడగొట్టకండి. వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాల వల్లనే మనకు తెలంగాణ వచ్చింది తప్ప ఎవరో ఒక్కరు పోరాడితే, ఇద్దరు పోరాడితే తెలంగాణ రాలేదు. కొన్ని వందల మంది విద్యార్థులు, అనేక మంది రాజకీయ నాయకులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా పోరాడితే మనకు తెలంగాణ వచ్చింది తప్ప ఒక్కరి వల్ల వచ్చినట్టు తెలంగాణ కాదు. ఇది ఏదో మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన విధంగా వాళ్ళ విగ్రహాలను కూడా ఉంచకుండా పలగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అది నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తుకి ఎఫెక్ట్ పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు. జై తెలంగాణ.